ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తిరుప్పావైలో మనము ఈరోజు 10వ పాశ్రం నోతుచ్చు వర్కం అనే పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు మేల్కొల్పబడే గోపిక కృష్ణుని పొరుగింట్లో ఉండేదట, అంటే ఇంటి పక్కన అమ్మాయి అన్నమాట. అయితే ఈమె ఎటువంటిది అంటే తాను కృష్ణుడిని పొందదలిచింది కాదు, కృష్ణుడి దగ్గర పోవాలని ఆమె కాదు అనుకునేది. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడు అని ఆమె ఆశిస్తూ ఉంటుందట. అట్లా నిబ్బరంగా నిద్రిస్తుంది. అయ్యో కృష్ణుడి దగ్గర పోవాలి అని వీళ్ళందరూ పోతున్నారు కదా, గోపిక బృందం వాళ్ళు. కానీ ఈమె అటువంటి ఆలోచన లేదు. కృష్ణుడే వస్తాడు నా దగ్గరికి అని నిశ్చింతగా ఉన్నదట. అంటే ఆమె ఎట్లా ఉందంటే స్వప్రయత్నం ఏం చేయట్లేదు. ఆమెకు విశ్వాసం ఉంది, కృష్ణుడే నా దగ్గరికి వస్తాడు అనే విశ్వాసం ఉండి ఆ పరమాత్మయ్య వచ్చి నన్ను ఆనందింపజేస్తాడు అని ఆమె ఏ ప్రయత్నం చేయట్లేదు, వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదట. అటువంటి గోపిక అన్నమాట. అంటే ఫలము వచ్చినను రాకపోయినా దానివల్ల వచ్చే లాభ నష్టం భగవంతుడికే. వస్తే కొంతమంది మాట్లాడుతుంటాం కదా, వస్తే నీకే మంచి, లేకుంటే లేదు నీ ఇష్టం అంటారు. అలా ఉంటారు కదా, అలా ఉండే గోపిక అన్నమాట ఇప్పుడు ఈమె. కొంతమంది వస్తే వాడేస్తాడు అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు ఆయననే రావాలి కానీ నేను పోవాల్సిన పని లేదు అని నిద్రిస్తుంది నిశ్చింతగా. అటువంటి గోపిక అన్నమాట ఈమె. అయితే ఆ గోపికను ఏ విధంగా లేపుతున్నారంటే వీళ్ళు చాలా చక్కగా సంభాషిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మేల్కొల్పుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, వినండి. అయితే గోదా గోపిక వ్యంగ్య వైభవంతో మేల్కొల్పుతుంది. ఏమమ్మా, మాకంటే ముందే నోము నోచి స్వర్గంన ప్రవేశిస్తున్నావా ఏంటిది? పోనీలే, వాకిలి తెరవకపోతే పోయినావు, ఒక మాట అయినా చెప్పరాదు అని అడుగుతుంది. అడిగి ఏమంటుంది, ఇంకా పరమళిస్తున్న తులసి కిరీటధారి నారాయణుడు మాచే కీర్తింపబడుతూ ఉన్నాడు, మాకు పరా అనే వాయిద్యాన్ని ఇస్తాడు కదా, మరి ఆ పుణ్యమూర్తిచే మృత్యువు నోటిలోకి తోయబడ్డాడు రాముడు రామావతారంలో కుంభకర్ణుణ్ణి సంహరించిండు కదా. అయితే అతను నిద్రలో నీతో పందెంగాని ఓడిపోయిండా, బాగా నిద్రపోతే మనం కూడా ఇదే మాట అంటుంటాం కదా, ఎందరా కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నామని. అట్లా వీళ్ళు అడుగుతుండ్రు, ఆయన చనిపోయిండు కదా, మరి ఆయన నిద్ర నీకు ఇచ్చిపోయిండా ఏంటిది, అంతగానం నిద్రపోతున్నావు చెప్పమ్మా, మరీ ఇంత మొద్దు నిద్ర అయితే ఇట్లా, మాకందరికీ అలంకారం నువ్వే, నువ్వు లేకపోతే మేము ఎట్లా వెళ్ళిపోతాము, నిద్ర లేచి తేరుకొని వచ్చి తలుపు తెరువు, మాతో మాట్లాడు, మా వ్రతంలో అన్వయించుకో అని ఈ విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ స్వర్గం అంటే ఏంటిది, భగవద్ అనుభవంలో మునిగిపోయి ఉన్నది ఆమె అని చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా కాస్త లోపల వీళ్ళు తలుపు తెరవమంటున్నారు కదా. అయితే నీతో కలిసి ఉంటే అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే పొరిగింటి గోపిక కదా ఆమె కోసం కృష్ణుడే వ్రతం చేస్తున్నాడట. అక్కడ కృష్ణుడు వ్రతం చేస్తుండు, ఇక్కడ ఈమె వ్రతం చేస్తుంది. ఇద్దరు ఎవరికి వారు ఒకరినొకరు పొందాలి అని వ్రతం చేస్తూ ఉన్నారట. మరి పరస్పరం ఎవరింట్లో వాళ్ళే వ్రతం చేసుకుంటున్నారు అట్లా. అయితే వీళ్ళు ఏమంటున్నారు, తలుపు తెరవకపోతే తెరకపోయినావు, కనీసం ఒక మాటన్న చెప్పమ్మా మాకు చాలు, లోపల కృష్ణుడు ఉన్నాడు కదా మాకు తెలిసింది అని అడుగుతున్నారు. అంటే మీకు కృష్ణుడు ఉన్నాడని ఎట్లా తెలుసు, మీకేమన్నా కనబడుతున్నాడా అని ఆమె అడిగింది. తలుపులు పెట్టున్నాయి కదా,
అయితే మాకు కనబడడానికి నీ తలుపు అడ్డం ఉంది కానీ అయితేనేం కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు తెలుస్తుంది, ఎట్లా తెలిసింది అంటున్నావా? ఆయన ధరించిన కిరీటంలోని తులసి మాలలు ఉన్నాయి కదా, వాటి వాసన గుబాడిస్తుంది, తులసి వాసన వస్తుంది మాకు అని చెప్తున్నారు. అయితే ఆయన మా ఇంట్లోకి ఎలా వస్తాడు? తలుపే పెట్టి ఉంది, తలుపులు వేసి ఉండంగా ఎట్లొస్తాడు అని అడుగుతుంది ఆమె. అసలు ఆయన పేరేంటి అని అడుగుతుంది. అంటే అయ్యో నారాయణుడు కదా ఆయన పేరు, నారాయణుడు అంటే లోపల వెలుపల అంతటా ఉంటాడు, నీ గదిలో ఉంటాడు, నా లోపల కూడా ఉంటాడమ్మా. ఆ స్వామి ఎంత సులభుడు, ఆయన వద్దకు వెళ్ళి మనం ఏమీ అడగనక్కర్లేదు. స్వామి నీవు క్షేమంగా ఉండాలి అంటే చాలు, మనకు కావలసినవన్నీ తనే తెలుసుకొని తానే ఇస్తాడు. ఆయనే మన పుణ్యం, ఆయనే మన నోము ఫలం, ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం అని గోపిక చెప్తూ ఉంది. అట్లా ఇది అర్థానుసంధానం చేస్తూ ఉంటే ఇక్కడ భగవంతుడే వచ్చి దర్శించుకున్న ఆళ్వార్లను మేల్కొల్పుతూ ఉన్నారు. అంటే భగవంతుడి దగ్గరికి ఆళ్వార్లు పోయి దండం పెట్టుకోవడం, మనం గుడికి పోయి దండం పెట్టుకుంటాం కదా, భగవంతుడి దగ్గరికి ఆళ్వారు పోలే, ఆళ్వారి దగ్గరికే ఆ దేవుళ్ళందరూ వచ్చిండ్రు, దర్శనం ఇచ్చిండ్రు అనమాట. అటువంటి విధంగా ఈ గోపిక కూడా ఇప్పుడు కృష్ణుడే వచ్చి తన కోసం కృష్ణుడే వస్తాడు అని అంటుంది కదా, అటువంటి ఆళ్వార్లను మేల్కొల్పుతూ ఉన్నారు. ఆ ఆళ్వార్లు ఎవరు అంటే కూటస్థులు శ్రీ నమ్మాళ్ళవార్లు అన్నమాట. అట్లా దర్శనమిస్తారు వారు. అయితే వీరు సిద్ధోపాయనిష్ట, భగవత్ కటాక్షమే వీరికి భగవత్ ప్రాప్తి ఉపాయము. భగవత్ కటాక్షం ఉంటే చాలు, ఎక్కడుంటే ఉన్నది, భగవంతుడు ఎదురుగా నిలబడాలని కాదు కదా. అట్లా వీరి సిద్ధోపాయనిష్ఠులు అనమాట, వాళ్ళు సిద్ధిని పొందిండ్రు ఉన్న చోటనే, అటువంటి వాళ్ళు. అయితే వీరు కలియుగంలో 43వ కలియుగం ప్రారంభమైనాక 43 రోజులకు వీరు అవతరించిండ్రు. అయితే విశ్వక్సేన అంశతోని కురికాపురిలో అవతరించిండ్రు అనమాట వీరు. అయితే సాధారణంగా పిల్లలు పుట్టంగానే ఏడుస్తారు, పాలు తాగుతారు, కానీ ఈయన శిశువు పాలు తాగలేదు, ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, ఏమీ లేదట. అయితే తల్లిదండ్రులు పాపం లేక పుట్టిన కొడుకు ఇట్లా ఉన్నాడు అని చాలా దుఃఖించి ఏం చేసిండ్రు, ఆ శిశువు నా కురికాపురిలో ఉన్న దేవాలయం ఉంది కదా, ఆ ఆలయానికి తీసుకొని పోయి అక్కడ పడుకోబెట్టిండ్రట, మంటపం ముందర. పడుకోబెట్టుడే ఆలస్యం, ఆ శిశువు కళ్ళు తెరిచిండు, పాక్కుంటూ ఆలయంలో ఉన్న చింత చెట్టు పైకి పోయిండ్రట, పాక్కుంటూ అక్కడి నుంచి పోయి ఆ త్వరలో కూర్చున్నారట పద్మాసనం వేసుకొని. అంతే ఇక అట్లా 16 సంవత్సరాల పాటు అదే చింత చెట్టు త్వరలో కూర్చొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ గోపిక కూడా తాను అనుభవిస్తూ సిద్ధ స్థితిలో కూర్చున్నదన్నమాట. అందుకని ఈ ఆళ్వార్లను. అయితే అట్లా బాలుడు జ్ఞానముద్రతోని మౌనంగా అట్లనే ఉన్నాడు. ఇక ఆయనకి ఏంటిది ఉండం చోరు అని అంటే తినే అన్నము, తాగే నీరు, తాంబూలము, భోగము అన్నీ ఏవైనా మనుషులకు ఎన్నో అవసరాలు ఉంటాయి, అవన్నీ కూడా భగవత్ నామమే ఆయనకు. అదే స్మరిస్తుంటేనే అన్నము తిన్నట్టు, నీళ్లు తాగినట్టు, అన్నిటి బదులు భగవన్ నామమే అన్నమాట ఆయన. అటువంటి మహాత్ముడిని ఇట్లా చిన్న పిల్లోడు త్వరలో పోయిండట, పెరుగుతున్నాడట అంటే అందరు చూడ్డానికి పోతారు కదండి. ఇప్పుడు ఏమైనా వింత జరిగింది అంటే అట్లా అన్ని దేశాల నుండి అందరు వచ్చి చూస్తున్నట్టే అన్ని దివ్య దేశాల నుండి పెరుమాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారట. ఎందుకంటే మరి పెరుమాళ్ళ నామాన్నే కదా ఈయన జపించేది.
కాబట్టి అందరూ వాళ్ళే వచ్చి చూస్తున్నారట చింత చెట్టు వద్దకు. అంటే పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు అన్నీ వీళ్ళకి వచ్చి జ్ఞానాన్ని కలిగించిండ్రు. ఆ దేవతలే వచ్చి అన్ని రూపులల్లో ఉన్న శ్రీమన్నారాయణుడు దివ్యదేశాలు ఉన్నాయి కదా మనకు, అందరు దేవుళ్ళు వచ్చేసి దర్శించుకొని వీరికి ఆ విధంగా జ్ఞానాన్ని కలిగించిండ్రట అర్చామూర్తులన్నీ వచ్చి. అప్పుడు వీరు ఆశువుగా స్తుతించిండ్రు. ఇక అంటే జ్ఞానం ఇచ్చేసిండ్రు కదా, వారిని అప్పుడు మాట్లాడిండ్రు కదా. మాట్లాడేసరికి మా ఆళ్వార్ అన్నారట ఈ అర్చామూర్తులన్నీ. అంటే అదే నమ్మాళ్వార్ అయిందనమాట. నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని చెప్పినట్టు. అట్లా నమ్మాళ్వారు భగవంతుణ్ణి తన మనసులో ప్రత్యక్ష సమానంగా అనుభవించుకున్నారు, తనకు తానే అనుభవించుకున్నారు. ఆ దివ్యానుభవము హృదయంలో ఇముడక ప్రవాహమై బయటకు వచ్చేస్తుంది. మనకు ఏదైనా సంతోషం ఎక్కువైపోతే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది కదా, మాట్లాడము, అరవడము, పాట పాడము, ఏదో ఒకటి. అట్లా వీరు చక్కగా దివ్య ప్రబంధాన్ని వాగ్రూపంలో ఇచ్చేసిండ్రు. అట్లా 4000 పాశురాలు ఆడిండ్రు అనమాట అప్పుడు. అదే మన దివ్య ప్రబంధము తిరువాయ్మొళి. అయితే అట్లా పండిత లోకంలో అది ప్రసిద్ధి చెందింది. అది వేద సమానమైనదన్నమాట. అయితే అప్పుడు వీరికి శటగోపులు, కారిమారులు, పరాంకుశులు, కురుకేశులు ఇట్లా అన్ని పేర్లు వచ్చినాయి. వకులాభరణము అనే నామాలతోని బాగా కీర్తి పొందిండ్రు. తర్వాత భక్తులు మనం గుళ్ళల్లోకి పోతుంటే మనకు షటారి పెడతారు తల మీద. అదే అన్నమాట నమ్మాళ్వారు శిరస్పై ఉంచిన శ్రీపాదాలు అనమాట. దాని మీద పాదాలు ఉంటాయి భగవంతుడి. ఆ షటారి అనేది నమ్మాళ్వారు అంటే మనకు ఉంచుతారు ఆ షటార్ని. అయితే అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు మనము మేల్కొల్పినట్టు అయిందనమాట, ఈ గోపికను మేల్కొల్పడం వల్ల. ఇది ఈ పాశ్రంలో ఉన్న విశేషాలు. కాబట్టి మనం ఏదైనా ఫలం ఆశించకుండా నా విశ్వాసంతో ఏదైతే చేస్తామో దాన్ని మనం పొందుతాము అని తెలుసుకోవాలి. విశ్వసించి ఉన్నప్పుడు ఆ భగవంతుడే మన కోసం వస్తాడు అనే విశ్వాసం ఉండాలి. ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు, మనకు అది ఇది అని మాట్లాడొద్దు. అయితే మనం చేసే ప్రయత్నం మనము నిజాయితీగా చేసినప్పుడు, నిజంగా భక్తి కలిగి ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఆ విశ్వాసం మనకు ఉంటే తప్పకుండా మనము మంచి మార్గంలో ఉంటాము, మనకు అంతా మంచి జరుగుతుంది. అది మనకు గోదాదేవి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజంతా మనం నమ్మాలి వాళ్ళను స్మరించుకోవాలి. అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.